ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. లేవియాకాండం 16వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియాకాండం 16వ అధ్యాయం. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. పిల్లరా, మనం చదువుకున్నటువంటి భాగంలో 16వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే మహాప్రాయచిత్తార్థ దినము అని అంటారు. మహాప్రాయచిత్తార్థ దినం. సో ఈ అధ్యాయం 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటి 10 వచనాలు ప్రాయచిత్త దినము కొరకు యాజకుని సిద్ధపాటు. ప్రాయచిత్త దినము కొరకు యాజకుని సిద్ధపాటు 11 నుండి 34 వరకు. ప్రాయచిత్త దినమున యాజకుడు చేయవలసిన కార్యములు. 1 నుండి 10 వచనాల్లో యాజకుని సిద్ధపాటు, మహాప్రాయచిత్తార్థ దినాన యాజకుని సిద్ధపాటు. 11 నుండి 34 వరకు మహాప్రాయచిత్తార్థ దినాన యాజకుడు చేయవలసినటువంటి కార్యములను గూర్చి మనము ధ్యానించగలం. ప్రియులారా, ఈ 16వ అధ్యాయం ఒక గంభీరమైనటువంటి ఒక అధ్యాయం. వాస్తవానికి ఈ దినములు, మాసములు, వీటన్నిటిని గురించి దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు ఇవి ఒక ఛాయగా మాత్రమే ఉన్నాయి. కొలసి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివినప్పుడు, కొలసి పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది కదా. రాబోవు వాటి యొక్క ఛాయ. ఈ ధర్మశాస్త్రములో అనేకమైన విషయాలు రాబోయే ఛాయ. ప్రత్యక్షపు గుడారం, ఆ గుడారములోని అనేకమైన సంగతులు అవి ఉపమానముగా వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువులో అవి నెరవేరుట. ఈ మహాప్రాయచిత్తార్థ దినము మరలా మనము లేవియాకాండం 23వ అధ్యాయములో మనం చూడగలం. యూదులు వారికి 7 పండుగలు అక్కడ రాయబడి ఉన్నాయి. పస్కా పండుగ ఒకటి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పస్కా గొర్రె పిల్లగా బలి అగుట. 2వది పులియని రొట్టెల పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధిలో ఉండగా ఆయన శరీరము కుళ్ళిపోలేదు, పులిసిపోలేదు. 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఆయన 3వ దినమున, 50వ దినమున సమాధి చేయబడిన 3వ దినమున, ఆ తర్వాత అది 50వ దినం ఆయన తిరిగి లేచుట. క్షమించండి, 50వ దినం పెంతెకోస్తు. 4వది పెంతెకోస్తు పండుగ, 50వ దినం వారముల పండుగ, పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చుట. 5వది శృంగ ధ్వనుల పండుగ, అంటే బూరలు ఊదట. ఇశ్రాయేలీయుల సమకూర్పును మనము చూడగలం. తర్వాత 6వది ప్రాయచిత్తార్థ పండుగ. ఈ లేవియాకాండం 16వ అధ్యాయములో వ్రాయబడినవన్నీ లేవియాకాండం 23వ అధ్యాయములో ఈ మహాప్రాయచిత్తార్థ పండుగ. 23వ అధ్యాయం లేవియాకాండం 26 నుండి 32 వరకు ఈ సంగతులు వ్రాయబడ్డాయి. ఆ తరువాత పర్ణశాల పండుగ కదా. ఈ పండుగ, ఈ మహాప్రాయచిత్తార్థ పండుగ అనేకమైన విషయాలను మనం చూడగలం. ప్రధాన యాజకుడు దేవుని ప్రత్యక్షతను వారికి వివరించుట, ప్రధాన యాజకుడు తన నిమిత్తమై బలర్పించుట, ప్రజల కొరకై బలర్పించుట, మహాపరిశుద్ధ స్థలములోనికి అతడు వెళ్ళుట, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుట, వారి నిమిత్తమై యాజక పరిచర్య చేయుట, తిరిగి
ఆ మహా పరిశుద్ధ స్థలములో నుండి, అతి పరిశుద్ధ స్థలములో నుండి అతడు బయటికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఆశీర్వదించుట, ఈ సంగతులను మనం చూడగలం. మంచిది. ఈ మొదటి 10 వచనాలు ప్రాయశ్చిత్తార్థ దినమున యాజకుని యొక్క సిద్ధపాటు. ఎలా యాజకుడు సిద్ధపడాలి? యాజకుడు ఎలా సిద్ధపడాలి? మొదటి 4 వచనాలు మరొక భాగంగా ఆలోచన చేద్దాం. ఈ 10 వచనాలను మరలా 2 భాగాలుగా మనం ఆలోచన చేద్దాం. మొదటి 4 వచనాలు యాజకుడు ధరించవలసినవి. యాజకుడు ఎలాంటి వాటిని అతడు ధరించాలి? సరే, ఈ సందర్భాన్ని ఇక్కడ వివరించబడింది. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు. అది మహాప్రాయచిత్తార్థ పండుగ, ద గ్రేట్ ద గ్రేట్ డే ఆఫ్ అటోన్మెంట్. అంటే గొప్ప ప్రాయచిత్తము జరిగిన దినం ఇది. యోమ్ కిపూర్ అని అంటారు. అంటే అతి పరిశుద్ధమైన వ్యక్తిని అతి పరిశుద్ధమైన స్థలములో అతి పరిశుద్ధమైనటువంటి రోజు దర్శించుట. ప్రధాన యాజకుడు ప్రజల తరపున మధ్యవర్తిత్వము చేయడానికి ప్రత్యక్షపు గుడారములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి ఒంటరిగా వెళ్ళాలి. వాస్తవానికి ఈ అహరోను కుమారులు వారు చనిపోయారు. కారణం లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనించాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు వారు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులించి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తేగా యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశను. దేవుడు ఆయన కోపించాడు. అంటే ఇంతకుముందు వారు మాటి మాటికి పరిశుద్ధ స్థలములోనికి వారు వెళ్ళేవారు. కానీ దేవుడు ఇప్పుడు అన్నాడు, మీరు ఇక మాటి మాటికి నా సన్నిధానములోనికి రాకూడదు. అంటే దేవుని సన్నిధిలో వారు జాగ్రత్తగా ఉండాలి. మాటి మాటికి అడ్డు తెరను దాటి వారు రాకూడదు. దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రధాన యాజకుడు మరి ఎలా రావాలి? 3వ వచనం, అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొటేలును తీసుకొని వాటితో అతి పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అతడు సన్ననార చొక్కాయి అంటే ప్రతిష్ట వస్త్రములను అతడు తీసివేసి సన్ననార లాగు, సన్ననార దట్టి, సన్ననార పాగు, సామాన్యమైన వస్త్రములను అతడు ధరించి లోపలికి రావాలి. ఈ ప్రధాన యాజకుడు మానవులకు మధ్యవర్తిగా ఉన్నవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మానవునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడని తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో మనం గమనిస్తున్నాం కదా. ప్రతిరోజు మనము కూడా ఆయన సన్నిధానములోనికి మనము వెళ్ళగలం. 16వ అధ్యాయం 2వ వచనములో, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును. అహరోను దేవుని గురించిన ఆ దృష్టి, దేవుని యొక్క మహిమను మబ్బుగా చూచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక నీడ, ఆయన ఛాయ. రోజు మేఘము ద్వారా అస్పష్టంగా దేవుణ్ణి వారు చూడగలుగుతూ ఉండగా, నేడు యేసుక్రీస్తును దేవుని వాక్యములో మనము తేటగా ఆయనను చూడగలం. ఆయన వాక్యములో తేటగా ఆయనను చూడగలం. మహిమ వెంబడి మహిమ. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో మనము గమనించినట్లయితే ఏమనుంది అక్కడ? మనమందరూ ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మయగు ప్రభువు చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
మన పాదములను నడిపించే దేవుని వాక్యం. 4వ వచనములో ఇంకా తేటగా లేవియా కాండములో ఏమని రాయబడి ఉంది? సన్న నార లాగు, సన్న నార చొక్కాయి, సన్న నార తట్టి సామాన్యమైన వస్త్రములను ధరించిన వాడుగా లోపలికి వెళ్ళాలి. సాధారణమైన వస్త్రాలు, సామాన్యమైనటువంటి వస్త్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకములో శరీరధారిగా ఆయన దిగి వచ్చినప్పుడు తనకున్నటువంటి గొప్పతనమునంతటిని ఖాళీ చేసుకున్నాడు. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేడు. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. సన్ననార చొక్కాయి, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. సన్ననార దట్టి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడైపోయాడు. సన్ననార లాగు దాసుడయ్యాడు. ఆయన ఒక బానిస, హెబ్రీ బానిసల వలె పరలోకపు తండ్రికి ఒక బానిసగా ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ప్రియులారైనాడు మనం కూడా ధరించవలసినటువంటి వస్త్రములు, దీన మనస్సును వస్త్రములను ధరించుకొనవలెను. పాఠం మాత్రమే కాదు, పరిశుద్ధ స్థలములోనికి మనం ఎలా ప్రవేశించాలి? వినయ భయభక్తులతో ఆయన పరిశుద్ధ స్థలములోనికి మనము ప్రవేశించుటకు మనకు ధైర్యాన్ని అనుగ్రహించాడు. ఆనాడు అహరోను లోపలికి ఎలా వెళ్ళాలి? ముందుగా 2 కుమారులు మరణించారు. భయముతో లోపలికి వెళ్ళాలి. ఏమవుతుందో అని. మరి ఈనాడు మనం ఆ అడ్డు తెర చినిగిపోయింది. అడ్డు తెరను దేవుడు ఆయన చించివేశాడు. శరీరమును తెర అది చినిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో మరణించగానే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనములో ఆయన మరణించినప్పుడు ఆ తెర, దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చించివేశాడు దేవుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కదా. ఆయన సన్నిధిలో ప్రవేశించటానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. లోపలికి వెళ్ళే ధైర్యం. మరి ఆ తెల్లని వస్త్రములు, మహిమా ప్రభావముతో కూడిన వస్త్రములను తీసివేయాలి. ఆ తెల్లని వస్త్రములను ధరించుకోవాలి. నాడు మన వస్త్రములు అవి మురికి గుడ్డలు, మన వస్త్రములు కాదు. ప్రభువు మనకు అనుగ్రహించేటువంటి ఆ వస్త్రాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, దేవుడు ఆ సంఘముతో మాట్లాడుతూ, సార్దీ సంఘముతో ఆయన ఏమన్నాడు? 3వ అధ్యాయం 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఆయనే మనకు జయ జీవితమును అనుగ్రహించాడు. మాత్రమే కాదు, తెల్లని వస్త్రములను, ఆయన నీతి, దేవుని నీతి మనకు ఆరోపించబడినది, దేవుని నీతి మనకు ఆపాదించబడినది. మొదటి 4 వచనాలు గమనించాం. యాజకుడు ధరించవలసినవి. తరువాత 5 నుండి 10 వచనాల్లో యాజకుడు తీసుకుని పోవలసినవి, అంటే పరిశుద్ధ పవిత్ర స్థలములోనికి లేదా ఆ గుడారములోనికి అతడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి? లోపలికి ఏమేమి తీసుకుని వెళ్ళాలి? లేవియాకాండం 16వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఏమని రాయబడి ఉంది? మరియు అతడు ఇశ్రాయేలుల సమాజము నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొటేలును తీసుకొని, 6వ వచనం, అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి, కదా ఇతడు లోపలికి వెళ్ళే సమయంలో 5వ వచనములో
సమాజం అంతటి కొరకు ఒక మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా, ఒక మేక పిల్లను పాప పరిహారార్థ బలి మేక పిల్లను అర్పించాలి అన్నాడు. ఇశ్రాయేలీయుల పాపము నిమిత్తమై, ఆ జాతి యొక్క పాపము నిమిత్తమై మేక పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకై పాపముగా చేయబడ్డ ఆనాడు వారి కొరకు మేకపిల్ల వధించబడి ఉండగా, ఈనాడు సర్వమానవాళి పాపం శాపం ఆయన మీద మోపబడి ఆయన మన నిమిత్తమై శాపగ్రాహి అయ్యాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఆయన మన నిమిత్తమై శాపగ్రాహి అయ్యాడు. మరి దహన బలిగా ఒక పొటేలు అన్నాడు. ప్రజల కొరకు పాప క్షమాపణ నిమిత్తమైన ఒక బలి, దహన బలి, సమర్పణ కొరకైన ఒక దహన బలి పొటేలు యేసుక్రీస్తు ప్రభువారు. లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన మనందరి నిమిత్తమై తాను బలిగా అర్పించుకున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము నుండి, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, దేవా నీవు బలియు అర్పణయు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి. తన శరీరమును మన కొరకై ఆయన ప్రాయచిత్తముగా అర్పించాడు. మాత్రమే కదా 6వ వచనంలో తన కొరకు ఒక కోడెను అన్నాడు. తన కొరకు ఒక కోడెను, ప్రజలందరి కొరకై ఒక మేకను, ప్రధాన యాజకుని కొరకు ఒక కోడెను. అంటే అర్థం ఏంటి అంటే, మరెక్కువగా అతడు బాధ్యతలు గలవాడు, మరెక్కువగా భారమును వహించవలసిన వాడు. తన కొరకు కూడా అర్పించుకోవాలి. ఎందుకంటే తాను కూడా బలహీనతల చేత ఆవరించబడినవాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడి పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకు మనుష్యుల నిమిత్తము నియమింపబడెను. తాను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉండవలను. తన నిమిత్తమై కూడా బలినర్పించగలిగిన వాడుగా ఉండగా ఏం చేయాలి? వేరే వారి విషయమై కూడా అతడు కృపను చూపించాలి. వేరే వారి విషయమై కూడా, నేను కూడా బలహీనతలు గలవాడని, వేరే వారు బలహీనతలు గలవారు, వారి ఎడల కనికరము చూపుదాం అని ఆయన కనికరము చూపాలి. పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు, నీవు తిరిగి స్థిరపడిన తరువాత నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొందును. నీవు కొన్నిసార్లు తప్పిపోయే అవకాశం ఉంది, నేను నీ కొరకు వేడుకొందును. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము. అది ప్రధాన యాజకుడు తన కొరకు అర్పించవలసిన బలి. ప్రజల ఎడల తాలిమి చూపగలిగిన వాడుగా అతడు ఉండవలెను అని మాట గమనిస్తున్నాం. తర్వాత చూడండి, అతడు ఏం అర్పించాలి? లేవియా కాండం 16వ అధ్యాయం 7, 8 వచనాలు మనం చదివినప్పుడు, అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టి మేక, అజాజేలు అంటే చీటి వేయబడు మేక, ఆ మేక మీద యెహోవా పేరట పడును, ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. ఏ మేక మీద విడిచిపెట్టబడుట అజాజేలు అనే చీటి పడునో దాని వలన ప్రాయచిత్తము కలుగునట్లు అరణ్యములో విడిచిపెట్ట 2 మేకలు అన్నాడు. 8 నుండి 10 వచనాలను మనం గమనించినప్పుడు 2 మేకలను అతడు తీసుకోవాలి. 2 మేకలు తీసుకోవాలి. ఒకదానిని బలిగా అర్పించాలి, మరొక దానిని అరణ్యములో విడిచిపెట్టబడాలి. ఈ 2 ఒకే భావమును చూపిస్తూ ఉన్నాయి, ఒకే భావాన్ని చూపిస్తున్నాయి. అంటే ఆయన మన నిమిత్తమై మరణించుట, ఆయన 3వ దినమున మన పాపములను ఆయన తీసుకుని వెళ్ళిపోవుట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై ప్రాయచిత్తము చేసిన దేవుడు ఆయన. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు,
ప్రాయచిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ప్రియులారా, అహరోను ప్రజల కొరకు ఒక మేకను పాప పరిహారార్థ బలిగా, ఒక మేకను వధించాలి, ఒక మేకను విడిచిపెట్టాలి. దూర ప్రాంతమునకు మన పాపములను మోసుకుని పోయిన మేక, మన పాపములను మోసుకుని పోయిన మేక అతని మీద మోపబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. గాయపరచబడిన మేక, ఒక మేక. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అతని మీద మోపగా ఆయన మన పాపములు మోసుకొని ఆయన దూర ప్రాంతమునకు వెళ్ళిపోయాడు. మన పాపములను భరించినవాడు, జనుల దోషములను భరించినవాడు, మన నిమిత్తమై అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడినవాడు. మనం దేవుని నీతి అగునట్లుగా ఆయన మన కొరకు పాపముగా చేయబడినవాడు. సో మొదటి 10 వచనాల్లో యాజకుడు అర్పించవలసినటువంటి బలులను గురించి చెప్పాడు. తర్వాత చూడండి, 11 నుండి 34 వరకు, ప్రాయచిత్తార్థ దినమున యాజకుని యొక్క కార్యములు. యాజకుడు చేయవలసినది ఏమిటి, ఏమేమి చేయాలి యాజకుడు చేయవలసినది? 11 నుండి 15వ వచనం వరకు పాప పరిహారార్థ బలిని అతడు అర్పించాలి. 11వ వచనం, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తం, ముందే చెప్పుకున్నాం కదా, తన కొరకు ఒక కోడెను బలిగా అర్పించాలి, బలిగా అర్పించాలి. ఆ తర్వాత 12వ వచనంలో, యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద ధూపార్తులను తీసుకొని అడ్డు తెర లోపలికి తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠము మీద కమ్ముట, యెహోవా సన్నిధిని అగ్ని మీద ధూప ద్రవ్యము వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠము మీద తన వ్రేలుతో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలుతో రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. ప్రియులారా, ఈ భాగం గంభీరమైనటువంటి ఒక భాగం. ఇది మొదటి 14 వచనాలను మనం గమనించినప్పుడు, ఈ అహరోను ప్రధాన యాజకుడు తన కొరకు కోడెను వధించి ఆ రక్తమును తీసుకొని సామాన్యమైన వస్త్రములను ధరించి అడ్డు తెర లోపలికి వెళ్ళి, ఆ అడ్డు తెర లోపలికి వెళ్ళి ఆ మందసము మీద ఉన్న కరుణాపీఠము మీద, కెరూబులు గల ఆ కరుణాపీఠము మీద ఆ కోడె రక్తమును 7 మారులు ఆ రక్తమును ప్రోక్షించుట, ఆ రక్తమును ప్రోక్షించుట కదా. రక్తమును అంటే యేసు క్రీస్తు ప్రభువారు మనందరి పాపము నిమిత్తమై ఆయన ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు కదా. ఆ పరలోకపు దేవుడు ఆ రక్త ప్రోక్షణమును చూడగా, ఆ రక్త ప్రోక్షణమును చూడగా అహరోను పాపములను అతడు క్షమించుట, ప్రజల పాపములను అతడు క్షమించుట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనములో, అయితే ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశాడు, తన స్వరక్తమును చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములో పరలోకములోనే ఆయన నేడు ప్రవేశించాడు. మనందరి పాప ప్రాయచిత్తము నిమిత్తమై పరలోకములో ప్రవేశించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుండి, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మన నిమిత్తమై ప్రాయచిత్తము చేస్తున్నాడు, మన నిమిత్తమై బలులను అర్పిస్తూ ఉన్నాడు, మన నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు, మన నిమిత్తమై ఆయన తన సన్నిధానములో ఆయన మనలను అంగీకరిస్తూ ఉన్నాడు. పాప పరిహారార్థ బలిని అతడు అర్పించుట. 15వ వచనములో, అప్పుడు అతడు
ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డు తెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తము చేసినట్లు దాని రక్తముతోనూ కరుణాపీఠము మీద దాని ఎదుట ప్రోక్షింపవలెను. కోడె రక్తము తన పాప క్షమాపణ కొరకు, ఈ మేక రక్తము సమాజమంతటి పాప క్షమాపణ కొరకు అర్పించవలసిన వాడుగా ఉన్నాడు. పాప క్షమాపణ. ప్రియులారా, ఈనాడు యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా ఈనాడు మన పాపములను ఆయన తీసివేశాడు. మన పాపములకు క్షమాపణను ఆయన కలిగించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. మన పాపములన్నిటినీ ఆయన క్షమించాడు. పాపములన్నిటినీ ఆయన క్షమించాడు. మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించాడు. కొలస్సే పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు మనం చదివినప్పుడు, 13 నుండి 15 వచనాలు, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానున్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మన అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి మన అపరాధములన్నిటినీ క్షమించి ప్రియులారా, ప్రభు మన పాపములన్నిటినీ క్షమించాడు. ఒకటి కాదు, తన క్రియలకు అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఆయన ద్వారా మనకు సమాధానం, ఆయన ద్వారా మనకు క్షమాపణ. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరచునని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో మనం గమనిస్తున్నాం కదా. ఆయన లోపలికి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ రక్తమును ఆయన ప్రోక్షించుట, అడ్డు తెర లోపలికి వెళ్ళి 16వ వచనము నుండి ఇంకొక కార్యము ఆయన జరిగించాడు. 18వ వచనములో, అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నుద్దకు పోయి, అతడు ఏం చేయాలి? అతి పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఆ బలిపీఠం నొద్ద ప్రాయచిత్తం, ఆ కోడె రక్తము కొంచెం, మేక రక్తము కొంచెం బలిపీఠపు కొమ్ములకు చమిరి, ఆ రక్తమును చమరాలి. బలిపీఠకు కొమ్ములకు చమిరి. కొమ్ము, బలిపీఠపు కొమ్ము అనగానే శక్తికి గుర్తుగా ఉన్నది, బలమునకు సూచనగా ఉన్నది. ఆ కొమ్ములకు చమరాలి. కొమ్ము శక్తిని చూపించేది, బలిపీఠపు కొమ్ము. బలిపీఠపు కొమ్ము ఆశ్రయమును చూపించేది. బలిపీఠపు కొమ్ము మీద యేసు రక్తం, యేసు రక్తం అనగా ఆయన మనలను అంగీకరించుట, ఆయన మనలను బలపరుచుట, ఆయన మన ప్రార్థనకు జవాబునిచ్చుట. నా నామమున మీరు ఏది అడిగినను తండ్రిని మహిమపరుచునట్లు నేను మీకు ఆ కార్యమును చేతును కదా. ఆయన పేరట వెళ్ళి మనం ఆయనను అడుగుట, ఆ బలిపీఠపు కొమ్ములకు దానిని చమురుట అనగా ఆయన ద్వారా ప్రతిష్ఠించబడుట, తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకొనుట. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనములో, వారును సత్యము వలన ప్రతిష్ఠింపబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠించుకొనుచున్నాను. బలిపీఠపు కొమ్ముల మీద చమురుట అనగా ప్రాయచిత్తార్థమైన ఒక ఊట తీయబడుట. దేవుడు బలహీనులైన మనలను ప్రేమించి బలపరుచుట, మనకు జవాబిచ్చుట, మనలను అంగీకరించుట, మనకు ఆయన ఆశ్రయమగుట, మనకు ఆయన ఆశ్రయ దుర్గమగుట. అనేకమైన భావాలను మనం ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత చూడండి, 20 నుండి 22 వరకు విడిచిపెట్టబడు మేక. ముందుగానే చెప్పుకున్నాం కదా, 2 మేక పిల్లలను తీసుకోవాలి. అతడు పరిశుద్ధ స్థలమునకు, ప్రత్యక్షపు గుడారమునకును, బలిపీఠమునకును ప్రాయచిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేక, అజాజేలు
విడిచిపెట్టబడాలి అని ఒక చీటి పడిందే ఆ మేక. దగ్గరకు తీసుకొని రావలెను. అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి, ఇశ్రాయేలు పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని, ఆ మేక తల మీద వాటిని మోపి, తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాని పంపవలెను. బ్యూటిఫుల్ పిక్చర్. ఒక అందమైనటువంటి ఒక దృశ్యం కదా! ఈ 2 మేకలు, ఈ సజీవమైన మేక, ఒకటేమో మరణించిన మేక, మరొకటేమో సజీవమైన మేక. ఈ 2 కలిపి ఒకే బలి. మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తున్నది. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనంలో ఆయన అన్నాడు, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. నేను సజీవుడనై ఉన్నాను. కదా! ఈ మేక తల మీద అహరోను చేతులు ఉంచవలెను. ఇంకా చెప్పాలంటే చేతులను అలా అదమాలి. వాటి మీద గట్టిగా ఒత్తాలి. ఇదిగో లోక పాపములన్నిటిని, ఇశ్రాయేలు పాపములన్నిటిని దీని మీద మోపుతూ ఉన్నాను. దీని మీద మోపుతూ ఉన్నాను. యోహాను సువార్త 1:29 క్రీస్తు లోక పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్ల అన్నాడు. లోక పాకములు మోసుకొని పోయిన మేకపిల్ల అని చెప్పవచ్చు. మన పాపములన్నిటిని ఆయన తన మీద మోసుకున్నాడు. మీ పాపములలో ఏది క్షమించబడిందో మీరిప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీ పాపములన్నిటినీ సముద్రము అగాధములో ఆయన పడవేసెను అని మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఇక సముద్రము లేదు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. అక్కడ సముద్రము లేదు. అంటే దేవుడు ఇకెన్నటికి మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను అని ఆయన మాట్లాడుతున్నాడు. మరెన్నడూ మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోను. హెబ్రీ పత్రిక 8:12లో 10:17లో ఇక శిక్షావిధి లేదు అన్నాడు. క్షమించబడ్డాయి. పాపములను ఆ మేక మోసుకొని ఎడారిలోనికి వెళ్ళిపోయింది. ఎడారి దేశమునకు ఆ మేక వెళ్ళిపోయినట్లుగా మనం గమనించగలం. క్రీస్తు మన కొరకు శాపమై, శాపగ్రాహి అయి, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించెను. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. మన శాపమును ఆయన మోసుకొని వెళ్ళాడు. ఇక లేదు. శాపము లేదిక మనకు. శిక్షావిధి లేదిక మనకు. మన పాపములకు పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను ఆయన అంత దూరపరచి ఉన్నాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదని 103వ కీర్తనలో కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. అద్భుతమైన సంగతి. ఈ గొప్ప సంగతిని విన్నప్పుడు మనము ఆయనకెంతైనా రుణస్థులం, ఆయన్ను ఆరాధించబద్దులమై ఉన్నాం. 23 నుండి 28 వరకు పాల్యము వెలుపల ప్రాయశ్చిత్తము. పాల్యము వెలుపల కదా, ఒక వ్యక్తి పాలెము వెలుపలికి తీసుకొని వెళ్ళాలి. 23వ వచనం ప్రజల కొరకు దహన బలి అన్నాడు. 23 నుండి 25 వరకు దహన బలి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నెరవేర్చినది. చూడండి, అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారబట్టలు తీసివేసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహము నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని ప్రజల కొరకు దహన బలి అర్పించి 23, 25 వచనాల్లో దహన బలి, ప్రాయచిత్తార్థ బలి కదా యేసు క్రీస్తు ప్రభు వారి బలిలో నెరవేర్పును గమనిస్తున్నాం. 26 నుండి 28 వరకు పాల్యము వెలుపల జరగవలసిన ప్రాయచిత్తము. పాల్యము వెలుపల 26వ వచనం విడిచిపెట్టు మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో దేహమును కడుగుకుని తర్వాత పాల్యము లోపలికి రావలెను. కదా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ మేక పిల్లను విడిచిపెట్టాలి. ఆ వ్యక్తి ఆ తర్వాత ఏం చేయాలి? తన దేహమును కడుగుకొనవలెను. దేహమును కడుగుకొన్న తరువాత అతడు పాల్యము లోపలికి రావలెను. పాల్యము లోపలికి రావలెను.
కడగబడిన తరువాత మాత్రమే మానవుడు దేవుని సన్నిధానములోనికి రావాలి. కడగబడకుండా మానవుడు లోపలికి రావడానికి వీల్లేదు. కారణం, మానవుని హృదయం చెడ్డది. ఈ చెడిపోయిన హృదయం కడగబడాలి. నీళ్ల చేత కడగబడాలి. నీళ్ల చేత శుద్ధి చేయబడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-27 వరకు మనం గమనించినప్పుడు, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, వాక్యము ద్వారా పవిత్రపరచబడాలి అనే మాటను గమనిస్తున్నాం. వాక్యము ద్వారా పవిత్రపరచబడాలి. పవిత్రపరచబడకుండా లోపలికి రావడానికి వీల్లేదు. కడగబడాలి. గొప్ప భక్తులు అన్నారు, ఆనాడు ప్రత్యక్షపు గుడారములో గంగాళం ఉన్నట్లుగా ఈనాడు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మాటి మాటికి ఆ గంగాళము దగ్గరకు వెళ్ళి ప్రతి వ్యక్తి తన్ను తాను కడుగుకొనవలెను. తన్ను తాను కడుగుకొనవలెను కదా. ఈ కోడె మేక దాని చర్మమును మలమును అగ్ని చేత కాల్చవలెను. ఆ కాల్చిన వాడు మరలా చర్మము కాల్చాలి. దాని చర్మమును కాల్చాలి. పాలెము వెలుపల దాని చర్మం కదా. ఈ పై శరీరం కాల్చివేయాలి. ఇంకా చెప్పాలంటే పాలెము వెలుపల. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11-13 వరకు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశాడు? గవిని వెలుపట ఆయన కాల్చబడ్డాడు. గవిని వెలుపట మన నిమిత్తమై శ్రమను ఆయన అనుభవించాడు. మరి కొత్త నిబంధనలో ప్రభువును అంగీకరించిన మనము కదా, ఈ చర్మము దాని పెంట కాల్చివేయబడాలి. కాల్చివేయబడాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏలనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. 8 శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. పాలెము వెలుపట ఏం చేయాలి? దీన్ని కాల్చివేయాలి. కాల్చివేయాలి. 13వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల పాలెము వెలుపల ఈ చర్మమును పెంటను దాన్ని కాల్చివేయాలి. దేవుని ఆత్మ ద్వారా కాల్చివేయాలి. ఆఖరిగా 29-34వ వచనం వరకు ఈ మహాప్రాయచిత్తార్థ దినాన ఆఖరి ఘట్టం, ప్రజలందరూ దుఃఖపడుట, ప్రాయచిత్తం, ఏడ్చుట, దుఃఖించుట, ఉపవాసముండుట. వారు దుఃఖించుటను గురించి ఈ ఆఖరి వచనాలలో వ్రాయబడి ఉన్నది. లేవియాకాండం 16వ అధ్యాయం 29 నుండి, ఇది మీకు నిత్యమైన కట్టడ. ఏమిటది? స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పనియు చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. 7వ నెల 7 అనే ఆ మాట, 7 అనే మాట సంపూర్ణ సంఖ్యను చూపిస్తున్నది. 10 అనే మాట దేవుని ఆజ్ఞను చూపిస్తున్నది. 10 ఆజ్ఞలు, పునరుద్ధరణ. దేవుని ప్రజలు తమ్మును తాము దుఃఖపరుచుకొని వారేం చేయాలి అంటే దేవుని సన్నిధిలో వారు పశ్చాత్తాపపడాలి. వారు కన్నీరు కార్చాలి. వారు గోనె పట్ట కట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఉపవాసముండి కన్నీరు కార్చాలి. దేవుని సన్నిధిలో వారు ఏడ్చవలసిన వారు, తమ్మును తాము పరీక్షించుకొనవలసిన వారు. కొత్త నిబంధనలో ఆ రొట్టె విరిచే కూడిక దగ్గర దేవుడు బల్లను మనకు అనుగ్రహించి ఉండగా, ఆ బల్ల యొద్ద లేదా లేఖనము మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని సన్నిధిలోనికి మనము రాగా, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనములో, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల ఏం చేయాలి? దుఃఖపడాలి. పాపం కనబడిన దుఃఖపడాలి, విడిచిపెట్టాలి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఇశ్రాయేలు ప్రజలందరూ వారు దుఃఖించవలసిన దినము.
దేవుని సన్నిధిలో వారు దుఃఖించవలసిన దినం, కన్నీరు కార్చవలసిన దినము. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వీధుల గుండా వెళ్తుండగా వారు ఏడుస్తున్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి, ఏడవండి అన్నాడు. ఆ దినాన చేయవలసిన కార్యం 30 ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. ప్రాయశ్చిత్తము చేయబడును. అది ప్రాయశ్చిత్తార్థ దినము. వారిని కడిగే దినము. వారి పాపములను కడిగే దినము. 51వ కీర్తన 7వ వచనంలో దావీదన్నాడు, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నన్ను కడుగుము. నన్ను కడుగుము. ప్రియులారా, దేవుడు ఆయన కడిగేవాడు. ఆయన రక్తము ద్వారా కడిగేవాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం మనలను ప్రతి పాపము నుండి మనలను కడిగేది, పవిత్రపరిచేది. ఆఖరిగా 34వ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. సంవత్సరమునకు ఒక్కసారి వారి నిమిత్తమై ప్రాయచిత్తము చేయుటకు అనే మాట. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24 నుండి 28 వరకు అద్భుతమైన సంగతి రాయబడి ఉంది. 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. నేడు ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఆయన నేడు పరలోకములో ప్రవేశించాడు. ఆనాడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు పాప క్షమాపణ నిమిత్తమై, తన పాప క్షమాపణ నిమిత్తమై తన కొరకు ఒక బలి, ఏటేటా బలి, ప్రజల కొరకు బలులు 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 అర్పించి ఆ రక్తము ద్వారా ప్రాయచిత్తం, పాప క్షమాపణ జరిగేది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే ఒక్క బలి సదాకాలమునకు మనలను సంపూర్ణులుగా చేశాడు. మాత్రమే కాదు, నేడు పరలోకములో అతి పరిశుద్ధ స్థలములో నిజమైన గుడారములో ఆయన ప్రవేశించి మన నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. మన నిమిత్తమై తిరిగి రానయ్యున్నాడు. ప్రియులారా, ఆనాడు ప్రధాన యాజకుడు చేసిన కార్యము కంటే మన గొప్ప ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యం ఎంత గంభీరమైనదై ఉండగా, మన పాపములు క్షమించబడ్డాయి, శిక్షావిధి లేదు అని సంతోషిద్దాం. మాత్రమే కాదు, మరెక్కువగా పాపము చేయకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ప్రభువును ఆరాధిస్తూ ఆయన కొరకు దహన బలిగా మనల్ని మనము సమర్పించుకొని ఈ లోక యాత్రలో సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.